హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని డిజైన్స్ చూపిస్తానండి. అలానే థంబ్నెయిల్లో చెప్పినట్టు ఆ డిజైన్స్ వేసిన మిషన్ కాస్ట్ కూడా ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఒకసారి డిజైన్ చూసేద్దాము. ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఏరియాని బట్టి కాస్ట్ ఉంటుంది. మా దగ్గర అయితే రీజనబుల్గా ఉంది. ఇది హ్యాండ్ వస్తుంది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఇటు సైడ్ ఇంకొక హ్యాండ్ వస్తుంది. ఈ ఆల్ ఓవర్ నేను చూపించే మిషన్లో ఆల్ ఓవర్ డిజైన్ కూడా వేసుకోవచ్చండి. ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ కూడా ఇప్పుడు నేను చెప్పే మిషన్ కాస్ట్లో నేను చెప్పే మిషన్లో ఈ డిజైన్ కూడా వేసుకోవచ్చు. కొన్ని డిజైన్స్లో ఆల్ ఓవర్ 2 పార్ట్స్గా వేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను తీసుకున్న మిషన్లో ఆల్ ఓవర్ వర్క్ కూడా వేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి రావండి. సింపుల్ అయినా సరే ఆల్ ఓవర్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పే కాస్ట్ మిషన్లో బ్యాక్ ఫ్రంట్ ఏ డిజైన్ కూడా రెండు ఒకేసారి రావు. అదొకటి పాయింట్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఇది సింపుల్ డిజైన్, చాలా సింపుల్ డిజైను. ఇది ఫ్రంట్ వస్తుంది. కస్టమర్ అంచు పైగా ఇలా ఇవ్వన్నారు కాబట్టి నేను ఇలా వేసానండి. చూడండి, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి మిషను. ఇంకొక సింపుల్ డిజైన్ చూపిస్తాను. ఒక్కసారి ఇది చూడండి, ఆల్ ఓవర్ డిజైను చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఇది బ్యాక్ డిజైన్, ఇది ఫ్రంట్ డిజైన్. అలానే హ్యాండ్స్ నేనైతే ఇంకా స్టోన్స్ పెట్టలేదండి. మీకు చూపించాలి కాబట్టి వీడియో చేశాను. చూడండి, స్టోన్ పెట్టకపోయినా కూడా ఇదంతా బ్రైడల్ లుక్ వస్తుంది. లైన్స్ చాలా థిక్నెస్గా చాలా నీట్గా వస్తుందండి. 2 హ్యాండ్స్ వస్తాయి ఇట్లా. నా మిషన్లో జార్జెట్ మీద కూడా వర్క్ చేసుకోవచ్చండి. నేను 3 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నానని చెప్పాను కదా. జార్జెట్ మీద కూడా చాలా నీట్గా థిక్నెస్గా చాలా నీట్గా వర్క్ వస్తుందండి. చూడండి ఒకసారి. ఇది బ్లౌజ్లో పీసు, శారీలో పీసు, సారీ. ఇది వచ్చేసి హ్యాండ్. ఇది సెకండ్ హ్యాండ్. 2 హ్యాండ్స్. బ్యాక్, ఇక్కడ ఫ్రంట్. జార్జెట్లో కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వీడియో చూపిస్తాను, ఇంకొక డిజైన్ చూపిస్తాను. సారీ, చూడండి, ఇవన్నీ కస్టమర్ బ్లౌజెస్. గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ సిల్వర్ జరీ వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్. హ్యాండ్ కూడా కొంచెం బుటీస్ వచ్చి ఆల్ ఓవర్ టైప్ వచ్చిందండి. ఇది కూడా హ్యాండ్. ఇప్పుడు 1 సైడ్ పికాక్ డిజైన్ చూపిస్తాను. ఇది 1 సైడ్ డిజైన్ అండి. కలర్ కాంబినేషన్ శారీని బట్టి తీసుకుంటాము. ఇది హ్యాండ్. ఇందులో ఎల్బో హ్యాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఏదైనా కలర్ కాంబినేషను శారీని బట్టే తీసుకోవాలండి. ఇక్కడ డిజైన్లో లీవ్స్ వచ్చాయని గ్రీన్ కలర్ తీసుకోవటము అట్లా చేయకూడదు. శారీని బట్టి మనకి ఎన్ని కలర్స్ శారీలో ఉంటాయో దాన్ని బట్టి మనం చూసుకొని డిజైన్ వేసుకోవాలి. ఇది వచ్చేసి చాలా సింపుల్ డిజైన్ అండి. చాలా సింపుల్ డిజైను, లీవ్స్ డిజైను. ఇది ఫ్రంట్, బ్యాక్, ఇది హ్యాండ్స్ అండి. వాళ్ళు బోర్డర్తో సహా ఇలా చేసుకుంటారు కాబట్టి స్టిచ్చింగ్. ఇక్కడ లైన్ కొంచెం వదిలిపెట్టమన్నారు, చాయిస్ తీసుకుంటా అన్నారు. ఈ హ్యాండ్గా ఉంటే ఈ హ్యాండ్, లేదా దీన్ని అటాచ్ చేసుకున్నా కూడా ఓకే అని చెప్పారు. సో నేను ఇలా వేసాను అనమాట. ఇదండి. ఇప్పుడు ఈ అన్ని వర్క్స్ వేసిన నా మిషన్ కాస్ట్ ఎంతో చెప్తాను.
ఇన్ని వర్క్స్ చేసిన నా మిషన్ కాస్ట్ వచ్చేసి చెప్తానండి. ఇప్పుడు కాస్ట్ చెప్పే ముందు ఇంకొక విషయం చెప్తానండి. అసలు ఇది ఫ్రేమ్ సైజ్ ఎంత, అసలు ఇందులో ఎలా వస్తుంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది నిలువుగా వచ్చేసి 16 ఇంచెస్ వర్కింగ్ ఏరియా అండి. ఇక్కడ అడ్డంగా వచ్చేసి 24 ఇంచెస్ వర్కింగ్ ఏరియా. ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి 16-24 సైజ్ మిషన్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సైజ్ మార్కెట్లో ఉందా లేదా అన్నది పాయింట్. అసలు ఈ మిషన్ సైజ్ ఇప్పుడు మార్కెట్లో లేదండి, మీరేమనుకోవద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న మిషన్, ఇప్పుడు 4th ఇయర్ రన్ అవుతుంది. 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అది కూడా అప్పుడు నాకు ఆఫర్లో వచ్చింది ఈ మిషన్. అంటే ఉన్న కాస్ట్ కంటే తగ్గించి ఇచ్చారు. ఆ ఆఫర్ ప్రైస్ మీకు చూపిస్తాను ఒకసారి నేను లైవ్లో. ఈ బిల్ అనేది మా హస్బెండ్ పేరు మీద తీసుకున్నాను. ఒకసారి చూడండి. కంప్లీట్గా చూపించాలనుకుంటున్నాను. చూడండి, 3,40,000 కనిపిస్తుందా అండి? 3,40,000 నెట్ పెట్టి తీసుకున్నానండి. ఇప్పటికి ప్రజెంట్ అయితే దేవుడి దయ వలన అంతా నాకు సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. ఇంతవరకు నాకు మిషన్ ట్రబుల్ ఇచ్చింది లేదు. ఒకవేళ మిషన్ ట్రబుల్ ఇచ్చినా కూడా వీళ్ళ సర్వీస్, యూమి సర్వీస్ చాలా బాగుందండి. ఏదైనా ప్రాబ్లం అవుతే మనం మార్నింగ్ కాల్ చేస్తే ఈవినింగ్ కల్లా పంపిస్తారు. మధ్యాహ్నం నైట్ అలా కాల్ చేస్తే నెక్స్ట్ డే పంపిస్తారు. వీళ్ళ సర్వీస్ చాలా చాలా బాగుంది. అది నేను నమ్మాను, నేను ట్రస్ట్ చేశాను, నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నా మిషన్ డీటెయిల్స్ మరీ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ప్రైస్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ మిషన్లో హెవీ వర్క్స్ అయితే రావండి. ఆల్ ఓవర్ అనుకోండి, చిన్న ఎక్స్చేంజ్లు చేసుకోవాలి. ఆల్ ఓవర్లో చిన్న అంటే కొంచెం సైజ్ తగ్గించుకోవటము. ఇప్పుడు ఆల్ ఓవర్ వచ్చినప్పుడు 100 to 100 పెడితే జస్ట్ ఇక్కడ క్రాస్ అయినట్టు చూపిస్తుంది. సో అలాంటి ఏమన్నా ఉన్నప్పుడు మనం కొంచెం తగ్గించుకుంటే ఈ మిషన్లో నేను ఇందాక చూపించాను గ్రీన్ కలర్ మీద వర్క్. సో అలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఇంకొకటి ఫ్రంట్ బ్యాక్ అయితే దీంట్లో రావు. ఓన్లీ ఒక హ్యాండ్ ఒక్కసారి వేసుకోవాలి, బ్యాక్ నెక్ ఒకసారి వేసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఒకేసారి వేసుకోవాలి, ఇంకొక హ్యాండ్ ఇంకొకసారి వేసుకోవాలి. ఈ మిషన్లో ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే, ఒక డిజైన్ చేయాలి అనుకుంటే ఒక బ్లౌజ్ మీద 4 times అనేది మనము ఫ్రేమ్ చేంజ్ చేసుకోవటం జరుగుతుంది. అయితే మీకు వచ్చిన డౌట్, అసలు ఇప్పుడు ట్రెండీగా ఉన్న మిషన్ ఏంటి మేడం అని మీరు అడుగుతారా? ఇప్పుడు ట్రెండీగా ఉన్న మిషన్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇదే మిషన్ తీసుకోవాలి, ఇంట్లో తక్కువలో అంటే 3.4 కదా, పోనీ చిన్నగా బిజినెస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. నేను మా డీలర్ని అడిగాను. సో అప్పుడున్న మిషన్ ప్రైజ్ కానీ ఈ ఫ్రేమ్ సైజ్ ఉన్న మిషన్ కానీ ఇప్పుడు మార్కెట్లో లేదండి. అది ఇంకొకటి ఏంటంటే వేరే ఇంతకంటే సైజెస్ డిఫరెంట్గా చిన్నగా ఉన్నాయి. అందులో ఆల్ ఓవర్ డిజైన్ అనేది బ్యాక్ రాదు, బ్యాక్ కూడా 2 times వేసుకోవాలి. లేదా ఇదే సైజ్ లేదు కాబట్టి దీని తర్వాత నెక్స్ట్ సైజ్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది ఆల్ ఓవర్ వేసుకోవాలంటే. ఆ మిషన్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.